ఉండ్రాళ్ళ తద్ది నోము కథ. ఒక ఊరిలో స్త్రీలందరూ భాద్రపద బహుళ తదియ నాడు ఉండ్రాళ్ళ తద్ది నోము నోచుకుంటుండేది. అప్పుడు ఆ ఊరి రాజుగారి వేశ్య కూడా నోము నోచుకునేదని రాజుతో చెప్పాను. రాజు కావలసిన వస్తువులేవో చెప్పమని. భోగమతి చమత్కారంగా తనకు ఆకు గీకు, కోక గీక, కూర గీర కావాలని చెప్పాను. వాటిన్నింటినీ తెచ్చాను కానీ గీ అనే పేరుతో ఉన్నవాడిని తేలకపోయిరి. ఆ సంగతి రాజు వేషకు తెలపగా అది విని, ఇంతేనా మీ బడాయి అని అప్పటికి బాగా ప్రొద్దుపోవుటచే ప్రతి ఇంటి ముత్తైదువును పిలిచి 5 ఉండ్రాళ్ళను ఆ గౌరీదేవికి నైవేద్యం పెట్టి 5 ఉండ్రాళ్ళు తన పేరంటాలకు వాయనం ఇచ్చాను. అట్లా 5 ఉండ్రాళ్ళతో నోము చేసుకుని ఆమె నోచుకుని ముత్తైదులకు 5 ఉండ్రాళ్ళు ఇచ్చాను. ఈ విధంగా చేసుకొని ఉండ్రాళ్ళ తద్ది పూజ ముగించాను. ఉద్యాపన. ప్రతి తదియ ముందు నాడు తలంటి నీళ్లు స్నానం పోసుకుని విదేనాటి తెల్లవారుజామున భోజనం చేసి నాడు సాయంత్రం వరకు ఎంగిలి పడకుండా ఉండి చీకటి పడినంతనే గౌరీకి 5 ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి ఇంకొక 5 ఉండ్రాళ్ళు ముత్తైదులకు వాయనం ఇవ్వవలెను. అట్లా 5 సంవత్సరము చేసిన పిమ్మట 5 పుణ్యకాంతులకు తలంటి నీళ్లు పోసి గోరింటాకు పెట్టుకున్నట్టుకు ఇచ్చి వారికి ఒక్కొక్కరికి 10 కుడుములను, రవికల గుడ్డలను దక్షిణ తాంబూలమును ఇవ్వవలెను. ఈ విధంగా ఉద్యాపన చేసుకుని నోము ముగించుకొనవలెను.